నిజమైన ప్రజాస్వామ్యం, నిజమైన ప్రజా సంక్షేమ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమేనని రాష్ట్ర ప్రజలు ఎంతో విశ్వాసంతో ఉన్నారని, రాష్ట్రంలో మళ్లీ అధికారం చేపట్టేది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమేనని కాకినాడ ఎంపీ వైసీపీ ఇన్ఛార్జ్ వంగా గీతా విశ్వనాథ్, పిఠాపురం ఎమ్మెల్యే పెన్నం దొరబాబు పేర్కొన్నారు. కొత్తపల్లి మండలం ఎండపల్లిలో 1,48,00,000 రూపాయల నిధులతో చేపట్టే పలు అభివృద్ధి పనులకు జరిగిన శంకుస్థాపనలు, ప్రారంభోత్సవ కార్యక్రమాలకు ఎంపీ గీత, ఎమ్మెల్యే దొరబాబు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ముందుగా ఎంపీ నిధులు 25 లక్షల రూపాయలతో గ్రామంలో నిర్మించే కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి ఎంపీ వంగా గీత, ఎమ్మెల్యే దొరబాబు కొబ్బరికాయలు కొట్టి శంకుస్థాపన చేశారు. అలాగే అరబిందో ఫార్మా ఫౌండేషన్, సిఎస్ఆర్ నిధులు 30 లక్షల రూపాయలతో గ్రామంలో సీసీ రోడ్ల నిర్మాణ పనులకు కూడా వారిద్దరూ కొబ్బరికాయలు కొట్టి శంకుస్థాపన చేసి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అనంతరం జలజీవన్ మిషన్ పథకం ద్వారా 93 లక్షల రూపాయల నిధులతో గ్రామంలో ఇంటింటికి కుళాయి కనెక్షన్లకు సంబంధించిన వాటర్ ట్యాంకును ఎంపీ వంగా గీతా విశ్వనాథ్, ఎమ్మెల్యే పెన్నం దొరబాబు కొబ్బరికాయలు కొట్టి శిలాఫలకాన్ని ఆవిష్కరించి ప్రారంభించారు. ఈ సందర్భంగా కాకినాడ ఎంపీ వైసీపీ పిఠాపురం ఇన్ఛార్జ్ వంగా గీతా విశ్వనాథ్ మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలో ఎంపీపీ కార్య సుధా శ్రీనివాస్, జడ్పీటీసీ గుబ్బల తులసీకుమార్, వైస్ ఎంపీపీ చెట్టుబత్తుల నానిబాబు, సర్పంచ్ సీరం పెద్ద అప్పారావు, ఎంపీటీసీ బర్రే రవి, వైసీపీ నాయకులు రావు చిన్నారావు, ఆనాలు సుదర్శన్, జ్యోతుల చక్రబ్బాయి, గుండ్ర జగ్గారావు, మొగలి జయబాబు, మాదిరెడ్డి దొరబాబు, మారిశెట్టి బుజ్జి, జ్యోతుల బాబులు, రావుల మాధవరావు, కొత్తెందత్తుడు, రెడ్డెం జనార్దన్, గాది గంగబాబు, కొట్టేటి రాజేష్ తదితరులు పాల్గొన్నారు. అనేక అభివృద్ధి కార్యక్రమాలని ఈరోజు శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. ఇది చాలా మంచి విషయం. ప్రజావసరాలకు అనుగుణంగా అనేక విజ్ఞప్తులు వస్తూ ఉంటాయి. అంటే సంక్షేమ పథకాల కార్యక్రమాల్లో అన్నింటినీ కూడా మనం చూసాం. ఇప్పటికీ ఎవరికైతే ఆగిపోయాయో పెన్షన్స్ కానీ ఇవన్నీ కూడా నేను ప్రాసెస్ చేయించి ఎమ్మెల్యే గారి ద్వారా ఇప్పించడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు కుప్పాడ కొత్తపల్లిలో కూడా పెన్షన్స్ ఇప్పించడం జరుగుతుంది. ముఖ్యమంత్రి గారు కూడా ఒక ప్రోగ్రామ్ చేస్తున్నారు. అదేంటంటే పెన్షన్స్ కానీ ఇతర సంక్షేమ పథకాలు కానీ ఎవరికైతే అర్హత ఉండి రాలేదో వాళ్ళందరికీ కూడా ఈరోజు మళ్ళీ రివ్యూ చేసి ఇచ్చే కార్యక్రమం కూడా ఇప్పుడే 11 గంటలకు లాంచ్ చేయబోతున్నారు స్టేట్లో. ఈ విధంగా ఎప్పుడూ ఎక్కడ లేనట్టుగా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో నిజమైన ప్రజాస్వామ్యం, నిజమైన ప్రభుత్వము, ప్రజాప్రభుత్వం ఏది అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అని మనం అందరం కూడా ప్రజలందరూ కూడా విశ్వసిస్తున్నారు. నమ్మకం కుదిరింది, భరోసా కుదిరింది. గతంలో మాదిరిగా కాకుండా లంచాలు ఇట్లాంటివి ఏమీ లేకుండా, ఇబ్బంది లేకుండా అర్హత ఉన్న వాళ్ళకి పథకాలు వచ్చే కార్యక్రమం. అదేవిధంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు, మంచినీళ్ళు కానీ, రోడ్లు కానీ, ఇతర కమ్యూనిటీ హాల్స్ కానీ, స్కూల్స్ కానీ, హాస్పిటల్స్ కానీ ఇవన్నీ కూడా గతానికి ఇప్పటికీ పోలిస్తే చాలా మార్పులు వచ్చాయి. అన్నీ ప్రజల దగ్గరికి వెళ్ళే విధంగా ఆరోగ్యశ్రీ ద్వారా ప్రజలకి ఆరోగ్యాన్ని అందించడం, ఎవరైతే ఆర్థిక ఇబ్బందుల వల్ల చేసుకోలేకపోతున్నారో వారికి అన్నీ అందించడం మాత్రమే కాకుండా జగనన్న ఆరోగ్య సురక్ష ద్వారా ఇంటింటికి వెళ్ళి ఆరోగ్యం అందించే కార్యక్రమాన్ని కూడా తీసుకోవడం జరిగింది. కాబట్టి ప్రజల వద్దకే పరిపాలన కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి గారు చేయడం జరుగుతుంది. ప్రజలందరి మద్దతు వైఎస్ఆర్సీపీ పార్టీకి, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారికి సంపూర్ణ ఉంది. రాబోయే కాలంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలన్నది ప్రజలు కోరుకుంటున్నారు. ఎండపల్లి గ్రామంలో ఈరోజు అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి. ఎమ్మెల్యే గారు మేము కూడా చెప్పడం జరిగింది, అధికారులందరినీ ఆదేశించడం జరిగింది. త్వరితగతిన పనులు పూర్తి చేసి ప్రజలకు అందించారు.